సరు సరు మీరు నిరపరాధులని మీకేమీ తెలియదని చెప్పుకోవడానికి వచ్చారా? సరు 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 ఆ సంగతి నీ మనసుకు తెలుసు. నువ్వే శంకిస్తే ఇక నేను చెప్పగలిగిందే ఉంది. చెప్పి ప్రయోజనం కూడా ఉండదు. నేను ప్రయోజనాలు కోరి రాలేదు సరు. నీతో కలిసి నీ బాధను పంచుకుందామని. బాధ అది హృదయం ఉన్న వాళ్ళకి, మీకెలా తెలుస్తుంది? సరు అవును, ఒకనాడు మీరిచ్చానన్నది నేను పుచ్చుకున్నది హృదయం అని పొరపడ్డాను. కఠిన పాషాణమని దెబ్బతిన్నాక ఇప్పుడు తెలిసింది. సరు మా అన్నగారికి జరిగిన పరాభవం చూడలేక ఆవేశంలో తొందరపడి మీ నాన్నగారిని అనరాని మాట్లాడినాను. దానికి తొందరపాటు మీది కాదు నాది, ఉద్రేకం మీది కాదు నాది. తెల్లనివన్నీ పాలనుకుని మోసపోయాను. ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయి మీ చేత జమీందారిని అబద్ధం చెప్పించి మా తల్లిదండ్రుల్ని మోసగించాను. చివరికి నా వేలితోనే నా కన్ను పొడిచారు. సరు నా మాట విను. ఇవాళ ఆ దుర్మార్గులు చెప్పింది నిజం కాదు. అవును, మా నాన్నగారి నిండు ప్రాణం తీయడం కూడా నిజం కాదు. ఏ నేనా? నేను హత్య చేశానంటున్నావా? అవును, మీరు మా నాన్న గది నుండి కిందకి దూకి పారిపోవడం నిజం కాదు. అది మీ అన్న చూసి ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్ళటమో నిజం కాదు. ఏమిటి? మా అన్నయ్య జైలుకు వెళ్ళాడా? పాపం, అది కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చారు కదా. ఇంత ఘోరం చేసి ఇంకా ఏమీ తెలియనట్టు నటించడం, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించడం మీకెంత గుండె ధైర్యం? సరే, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశంతో కాదు, అవివేకంతో అన్యాయమైపోయాను. గుడ్ మార్నింగ్. Yes, sir. What can I do for you? నరహరి గారి హత్య సందర్భంలో మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి సుబ్బారావు నిరపరాధి సార్. ఆయన చెయ్యని నేరాన్ని తనపై వేసుకున్నారు. మీరెవరు? నేను ఆయన తమ్ముడండి. ఆహా, ఆయన నేరం చేయలేదని మీకెలా తెలుసు? ఏమిటి మీ రుజువు? ఆయన అలాంటి వారు కాదండి. కావాలంటే ఆ కత్తి మీద వేలిముద్రలు, మా అన్నయ్య వేలిముద్రలు ఒక్కసారి పరీక్ష చేయించండి. ఓహో, పోలీసులకే సలహాలు ఇస్తున్నమాట. అబ్బే, క్షమించండి, నా ఉద్దేశం. దట్స్ ఆల్ రైట్. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కత్తి మీద మీ అన్నయ్య వేలుముద్రలు ఉండవని మీరంతా ధీమాగా చెబుతున్నారు కాబట్టి మీ వేలుముద్రలు కూడా ఇచ్చి వెళ్ళండి. అలాగేనండి, కావాలంటే జామీన్ కూడా ఇస్తాను. మా అన్నయ్యని వదిలేయండి. తగిన రుజువులు లేకపోతే మీ అన్నయ్యను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాం. మీరు వెళ్ళచ్చు. 106 మీరు వేలుముద్రలు తీసుకుని పంపించు. సార్ వస్తారు. సరు సరు ఆవేశపడదు, నా మాట నమ్ము. పోలీస్ స్టేషన్లో మా అన్నయ్య వేలుముద్రలు తీసుకున్నారు, నా వేలుముద్రలు కూడా తీసుకున్నారు. బహుశా అదే పని మీద మీ ఇంటికి కూడా రావచ్చు. ఆ తర్వాత నిజమేదో నీకే రుజువు అవుతుంది. రుజువులు దొరకనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. సరు, మీరు ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి శిక్ష తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి కళ్ళు కప్పలేరు. సరు 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 ఏమిటిది? ఏమిటి దారుణం? విధి బలీహీన లక్ష్మి. ఉద్రేకం పట్టలేకపోయా, చేయడాన్ని పనిచేశాను. ఏమంటున్నారు? ఈ పని మీరు చేశారా? అవును లక్ష్మి, నేనే చేశాను. లేదు, నేను నమ్మను. పగవారినైనా పల్లెత్తు మాటలు లేని మీరు. లక్ష్మి, ఏమిటది? నేను చేశానని నేనే చెప్తున్నా. మీరే కాదు, భగవంతుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు ఈ నేరం శేషు చేశాడని. శేషు పేరెత్తకు. నా తమ్ముడికి దీంతో ఏం సంబంధం లేదు. వాడు ఆ ఛాయకు కూడా రాలేదు. లేదు, శేషుని కాపాడడం కోసం మీ మీద వేసుకున్నాను. లక్ష్మి, ఆ పేరెత్తకు. ఈ గోడలు కూడా వాడి పేరు వింటానికి లేదు. ఇది నేను చేతులారా చేస్తున్నాను. లేదు, మీరు చేయలేదు. చేశాను, నేనే చేశాను. ఏమండి, ఇలా నా ముఖం చూసి చెప్పండి. లక్ష్మి, బాబు మీద నా మీద ప్రమాణం చేసి చెప్పండి. నువ్వు నోచుకున్నది ఇంతే లక్ష్మి. ఎందుకంటే
నాకంతా తెలిసింది. అన్నయ్య నిరపరాధి, ఆయనకేం భయం లేదు. తప్పకుండా విడుదల చేస్తారు. లేదు శేషు, నాకు ఆ నమ్మకం లేదు. ఆయన చేతులతో ఆయనే నా నొసట కుంకుమ చెరిపేశారు. వదినా, బాధపడకొదినా. అన్నయ్య తప్పకుండా ఇంటికొస్తాడు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండడమే మంచిది. శేషు, అది కాదు వదినా, కొన్నాళ్ల పాటు. నోర్మూయ్. ఆయన నా మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? వదినా, నువ్వే కన్న బిడ్డవనుకుని గుండెల మీద పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఆయన జీవితం అంతా నీకోసం ధారపోశారు. ఇవాళ నీ పాలిట దేవుడై నీకోసం ఉరికమ్మల్లో తలదూర్చా. అలాంటి వారిని జైల్లో ఉండటం క్షేమం అంటావా? ఎవరికి క్షేమం, నీకా ఆయనకా? వదినా, నా ఉద్దేశం అది కాదు. చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏ జన్మలోనూ రుణపడి ఈ జన్మంతా తీర్చుకున్నావు. తీరింది చాలు, ఇక వెళ్ళు. వదినా, ఎంత మాటన్నా వదినా, ఎంత మాట నేశావు. తల్లంటే ఎవరో ఎరుగని పసికందుగా నన్ను చేరదీసి ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన నువ్వేనా ఈ మాటనేది? వదిన, నన్ను ఎవరేమన్నా సహిస్తాను గాని నువ్వు కన్నెర్ర చేస్తే మాత్రం నేను భరించలేను వదిన. నిలువున అర్ధహించుకుపోతాను. వద్దొదిన, నాకు ఈ శిక్ష వద్దు. నిన్నొదిలి నీకు దూరమై నేను ఒక క్షణం కూడా బ్రతకలేను వదిన. నరసయ్య, నన్ను ఇంకా హింస పెట్టొద్దని చెప్పు. నా ఎదటించి వెళ్ళిపోమ్మను. నేను ఇంకా ముఖం చూడలేను. నిజమా? నన్ను చూడడమే నీకు బాధగా ఉందా? అయితే వద్దు, వద్దు. నా ముఖం చూపించను. నీ మనసు బాధపడితే నేను సహించలేను. నేను వెళ్ళిపోవడమే నీకు ఉపశాంతి కలిగిస్తే వెంటనే వెళ్ళిపోతాను. వదినా, ఏనాటికైనా అన్నయ్యను తిరిగి తీసుకురాగలిగితేనే మళ్ళీ నేను కనిపించింది. వస్తానండి.